జనగణ మంగళదాయకుడా ఘనమగు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగ మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది ప్రతి గడప నీకే స్వాగతమంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు వెళ్ళి విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు మా ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా రక్తం పొంగిపోతా ఉంది. ఆవేదన ఉండదండి. ప్రతిపాదించగరే పటిదారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నా పేరు పోతినేని వెంకట్రావు. మాది ఒలేటివారిపాలెం గ్రామం. ఈరోజు అన్నా క్యాంటీన్లో మా నాన్నగారి వర్ధంతి సందర్భంగా అన్నా క్యాంటీన్కి చందా ఇవ్వటం జరిగింది. ఇక్కడ పేద ప్రజలకి అన్నా క్యాంటీన్ ద్వారా మనకి ఈరోజు అన్నం మనకి పెట్టడం జరుగుతుంది. ఇది ఎంతో మహత్తరమైన కార్యక్రమం. పేదవారు తర్వాత చాలా కింద స్థాయి వాళ్ళు పల్లెటూరు నుంచి మరియు చాలా పనుల మీద ఈ టౌన్కి వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ మొత్తం 100-150 రూపాయలు వెచ్చించి మనం భోజనం చేసేదానికి అవకాశం లేదు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చాలా మహత్తరమైన కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇంకా మనకి అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యేదానికి ఇంకా ఆగస్టు 15 నుంచి అంటున్నారు కాబట్టి ఈలోపు మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు ఈ లోపునే 15 లోపు మన ఈ కార్యక్రమాన్ని ఆయన సొంత నిధులతో నిర్వహిస్తూ ఉన్నారు. వారికి ఉడతాభక్తి సాయంగా ఈరోజు ఈ కార్యక్రమంలో నేను ఇది ఇవ్వటం జరుగుతుంది. 50,000 ఇచ్చాను మా నాన్నగారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా. వారు ఈ కార్యక్రమం ఇలాగే నిరాడంబరంగా జరగాలని ఎక్కువ పేద ప్రజలకి ఇక్కడ అన్నం తినాలని కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటాం. ఇవాళ 36వ రోజు అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు మధ్యాహ్నం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్స్ ప్రారంభించబోతున్నారు. ఈ లోపలే మన అన్న దామచర్ల జనార్దన్ గారి ఆదేశాల మేరకు గత 36 రోజుల నుంచి ప్రతిరోజు ఒంగోలులో 4 అన్నా క్యాంటీన్లలో ప్రతిరోజు మధ్యాహ్నం ప్రతి అన్నా క్యాంటీన్ దగ్గర 400 నుంచి 500 మందికి మొత్తం మీద 2,000 మంది దాకా ప్రతిరోజు మధ్యాహ్నం రుచికరమైన భోజనాలతో తయారు చేసి మన కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఇటువంటి దాతల సహకారంతో ప్రతిరోజు ఎవరో ఒకరు వాళ్ళ పేరెంట్స్ వర్ధంతో లేకపోతే వాళ్ళ బాబు పుట్టినరోజు వాళ్ళ పాప పుట్టినరోజు వాళ్ళు ఏదో ఒక వాళ్ళు తోచిన కాడికి వాళ్ళు సహాయ సహకారాలు అందిస్తూ
ఇప్పటికి 36 రోజులు చాలా ఘనంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏంటంటే స్వచ్ఛందంగా వాలంటీర్లు కూడా మనకి ఇక్కడ సప్లై చేసి వడ్డించే కుర్రోళ్ళు కూడా మన తుమ్మల అంజి కానీ, మన సుబ్బారావు కానీ, మన కాటగడ సుబ్బారావు గారు కానీ, మన దమ్మలపట్టి పాపారావు గారు కానీ, మన అబ్బూరి వెంకటరావు గారు కానీ, మన పచ్చ శ్రీనివాసరావు గారు అయితేనేమి, ఇక్కడ శివ అని ఫ్రూట్ షాప్ చాలా ఇక్కడ మన మా మిత్రబంధువులు మొత్తం కూడా ప్రతిరోజు 11:30 నుంచి 2 గంటల ఇక్కడే ఉంటూ పర్యవేక్షిస్తూ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ఒక ఫార్మాలిటీ లైన్ ప్రకారం నిల్చోబెట్టి వాళ్ళకి ఏం కావాలో చూసుకుంటూ ఒక్క ముద్ద కూడా అన్నం వేస్ట్ కాకుండా అందరూ దగ్గరుండి ఇలా అని చెప్పి సహకరించుకుంటూ వాటి 36 రోజులు దిగ్విజయంగా ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఆగస్టు 15 దాకా కూడా ఇదే విధంగా ఇటువంటి దాతల సహకారంతో మా మిత్రబృందం ఎవరో వారు తోచిన సహాయ సహకారం అందిస్తూ ఈ ఆగస్టు 15 వచ్చే నెల ఆగస్టు 15 దాకా కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరగబడుతుంది.